హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మంచి డెకరేషన్ అయిన ప్లేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి. అంటే వెజిటేబుల్స్లో రాజు అంటారు కదా, కాయగూరల్లో అన్నిటిలోని రాజుకే రాజు అంటారు కదా, అదే వంకాయనే మనం ఇష్టపడతాం కదా బాగా. ఈ వంకాయతో చాలా కర్రీస్ చేసుకోవచ్చు. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా గుత్తి వంకాయ అంటే చిన్న వంకాయలే కాదు, ఇలాగా తెల్ల వంకాయలు కూడా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. అందుకని ఇలాంటి వంకాయలు అయితే తీసుకొని మనం ఈ రెసిపీని తయారు చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి వంకాయలు లేకపోయినా మామూలు బ్లూ కలర్ వంకాయలు ఉంటాయి కదా, ఆ కలర్ వంకాయలైనా ఏదైనా సరే ఈ రెసిపీకి మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చూడండి, నా దగ్గర 2 ఆనియన్స్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత 2 టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత వంకాయలు కూడా ఒక బౌల్లో కొంచెం సాల్ట్ లేదా కల్లుప్పు కానీ వేసుకొని వంకాయలు ఇదిగో ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇంగ్రీడియంట్స్ ఏంటవి? ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం. పెట్టిన తర్వాత అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే వంకాయని మనం ముందుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అంటే ఆయిల్ క్వాంటిటీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అది కనీసం మనకి ఒక 1/2 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆయిల్ ఇలా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఏదైతే ఉన్నాయో దానిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చిట్టపటమన్ను మనకి పైకి తుల్లుతుంది. అప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత లిడ్ తీసుకునే ముందు మనం స్లోగా సిమ్లో పెట్టుకొని లిడ్ని తీసుకోవాలి. మూత తీసి పక్కన పెట్టుకొని వంకాయలు ఎలా వేగినాయో చూసుకుందాం. చూసిన తర్వాత ఒక్కసారి వంకాయని టర్న్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, వంకాయలు చక్కగా వేగిపోయినాయి. మనం హై ఫ్లేమ్లోనే ఉంచి మాత్రమే ఈ వంకాయల్ని వేయించుకోవాలి. ఎప్పుడైతే మనం గరిటె పెట్టి మనం ఒకసారి వంకాయలు టర్న్ చేసుకుంటామో అప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు అది మనకి ఆయిల్ అనేది మన మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వంకాయ కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కదా, అప్పుడు మనకి మన మీద గమ్మున తుల్లుతుంది. అందుకని మనం ఆ వంకాయలన్నీ మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఈ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ని ఆ బాండీలో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్? ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ ఈ ఆనియన్స్ పేస్ట్ని మనం కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ అన్నప్పుడు పచ్చివాసన వస్తాయి కదా ఫ్రెండ్స్, పచ్చివాసన లేకుండా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ రెసిపీని ఒకసారి తయారు చేసి చూడండి. మీకు వంకాయ అంటే ఓన్లీ దాన్ని స్టఫ్ చేసి కొంతమంది వండుతారు, కానీ ఇలా కూడా రెడీ చేసుకొని ఒకసారి చూడండి. చూడండి, బాగా వేగినాయి కదా. వేగిన తర్వాత నా దగ్గర కల్లుప్పు ఉంది ఫ్రెండ్స్, కల్లుప్పు కానీ లేదంటే సాల్ట్ అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా వేసుకోండి. చూడండి, చక్కగా వేగినాయి. సాల్ట్ మనకి కొంచెమే తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఆ కర్రీ అంతా మనకి బాగోదు కదా. అందుకని మనం అలా సరిపడలా వేసుకోండి. కావాలంటే సరిపోకపోతే వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాకు కొంచెం స్పైసీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఘాట్లుగా మీకు వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఘాట్లు పెట్టుకొని కొద్ది కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉన్నా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు ఒకటే ఉంది, వేసుకున్నాను.
తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు ఇంట్లో ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అది ఒక 2 స్పూన్స్ వేసాను. వేసిన తర్వాత చక్కగా పచ్చివాసన రాకుండా చక్కగా వేయించుకోండి. వేయించిన తర్వాత చూడండి చక్కగా గుమగుమలాడుతూ ఈ ఈ వాసనకే చక్కగా మనకి ఈ కర్రీ తయారయిందా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా వేయించిన తర్వాత నిమ్మకాయ చూడండి, మీరు నిమ్మకాయ ఎందుకు అనుకున్నారేమో, చూడండి నిమ్మకాయ వేసుకుంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా మనకి వంకాయ కూడా ఎప్పుడు బ్లాక్ కలర్లో రాకుండా అలాగా ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక రోజంతా ఈ కర్రీని అలాగ నిల్వ ఉంచుకున్న నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుంది. మీకు నిల్వ ఉంచుకోవాలన్నా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అంటే నేను గట్లో ఎందుకు నిమ్మకాయ పిండానంటే నిమ్మకాయ గింజలు ఉంటాయి కదా, గింజలు వేస్తే చేదొస్తుంది. అందుకని నేను అలా వేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నేను స్పైసీగా మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి కారం వేసాను. 2 స్పూన్స్ కారం వేసాను. మీకు స్పైసీ తక్కువగా తినాలనుకుంటే కనుక ఒక 1.5 వేసుకోండి. ఎందుకంటే స్పైసీగా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే స్పైసీగా తినరు కదా. కొద్దిగా పసుపు, కొంచెం ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూను వేసి అంటే ఒక స్పూను వేసిన తర్వాత కారం వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి వంకాయలని ఏమాత్రం కదపకుండా వేయించుకొని సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం కూడా మనకి అది అబ్జర్వ్ చేస్తుంది. వంకాయలు కూడా చక్కగా దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇదిగోండి చూడండి కారం కూడా స్మెల్ పచ్చివాసన లేకుండా. కారం కూడా రెడ్గా ఉంది ఎందుకు అనుకుంటున్నారా, నేను మా ఇంట్లో ఓన్గా మా మమ్మీ నాకు కారం అది పట్టి ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బయట కారం అది ప్యాకెట్ కారం అయితే వాడను. మాకు ఎప్పుడు మరపట్టించుకొని కారం మేము ఓన్గా చేసుకునే కారం మాత్రమే యూజ్ చేస్తాను. చూడండి ఇప్పుడు వంకాయ బాగా వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ కొంచెం పెద్ద వంకాయలు కదా, చిన్న వంకాయలైనా పెద్ద వంకాయలైనా ఈ రెసిపీకి వంకాయ కొంచెం మనకి ఉడకాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే వేగిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత బాగుంటుంది. వేగిన కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికిందనుకో ఆ గ్రేవీ అంతా వంకాయని అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఈ టైంలోనే మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు ఎలా ఉందో చూసుకోవాలి, సరిపోయిందా లేదా అని. అప్పుడు మీరు సరిపోకపోతే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇలా ఉన్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేసేద్దాం. ఒక 10 మినిట్స్లో మళ్ళీ మధ్యలో చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాటర్ బాగా అబ్జర్వ్ చేసి గమ్మున అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనా. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి ఆ ఆయిల్ అన్నది మనకి బయటకు వస్తుంది. అప్పుడు అదే టైంలో వంకాయని కొంచెం టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉడికింది కదా, ఇటువైపు కూడా టర్న్ చేసుకుంటే చక్కగా వంకాయ ఉడుకుతుంది. మీరు మూత తీసి పక్కన పెట్టినప్పుడు ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏమైనా వాటర్ కానీ ఆయిల్ కానీ పైకి చెందుతుంది. మన చేతుల మీద అది పడితే మనకి కొంచెం కాలుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం మన ఇంట్లో నేను ఒక చిన్న స్పూన్తో ఒక మసాలా పౌడర్ వేసాను. అదేంటో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అది సీక్రెట్ మసాలా. మీకు కావాలి అంటే నేను కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ మసాలా రెసిపీ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఎందుకంటే నేను బయట మసాలాలు ఇవి వాడను ఫ్రెండ్స్. మసాలా పౌడర్ అది వాడను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకోవడమే మనకు మంచిది. మసాలా నేను ఎంత వేసానంటే ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిర్చి పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కొద్దిగా దాన్ని కదుపుతూ ఇలాగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత
తీసి చూస్తే ఉంటుంది ఫ్రెండ్స్, గుమగుమలాడే వంకాయ మసాలా కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నేను వీడియోలో చెప్తుంటేనే ఇంత బాగుందంటే తింటే ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తయారవుతున్నప్పుడే, రెడీ అవుతున్నప్పుడే మీ పిల్లలు గుమగుమలాడుతూ మమ్మీ మాకెప్పుడు పెడతావు అని మిమ్మల్ని అడిగి మరీ మీ చేత తినిపించమని అడుగుతారు. ఈ కర్రీ ఓన్లీ రైస్కి మాత్రమే కాదు, రోటీలోకి, చపాతీ, రోటీ అన్నిటిలోకి బాగుంటుంది. ఈవెన్ టిఫిన్స్, ఇడ్లీ, ఇంకా మనకి నచ్చితే ఇడ్లీ కానీ, దోశలు కానీ అన్నిటిలోకి ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మన టిఫిన్లోకైనా బాగుంటుంది, ఓన్లీ రైస్, చపాతీ, పరోటా అలాంటిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయిపోయింది కదా. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి, ఇంకా మనకి కొంచెం బాగుంటుంది కదా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ. ఓకేనా? సరే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఓకేనా? చూడండి ఎంత అందంగా చక్కగా మగ్గిపోయి వంకాయలు ఉన్నాయి చూడండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీరు ఇంట్లో తయారు చేసుకొని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు హెల్తీగా ఇంట్లో చేసుకొని మీ పిల్లలందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?